Hello everyone, this is Sudhir Mawadi, sport journalist and commentator. As expected, Sunrisers Hyderabad put up a magnificent performance yesterday in front of their home crowd and 240 plus chase చేసి గెలవడం అనేది not an easy job actually. And yesterday they were brilliant with the bat. Of course, bowling లో కొన్ని నిన్న కూడా కొన్ని లూప్ హోల్స్ కనబడ్డాయి. బట్ అగైన్ the wicket was like that yesterday. It was a brilliant batting wicket. అండ్ అదే వికెట్ పైన 270, 280 కూడా గతంలో స్కోర్ చేశారు గనుక అటువంటి పర్ఫార్మెన్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. అండ్ అందుకనే టాస్ గెలిచిన తర్వాత వెంటనే శ్రేయస్ అయ్యర్ వితౌట్ ఎనీ హెసిటేషన్ ఈ వెంట్ ఫర్ బ్యాటింగ్ అండ్ దే స్కోర్ 240 ప్లస్ యాక్చువల్లీ. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ మరొక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్య వాస్ గుడ్ ఇన్ ద బిగినింగ్ అండ్ అదే రకంగా వాళ్ళకు మిడిల్ ఆర్డర్‌లోనే కొన్ని సమస్యలు కనబడ్డాయి. మిడిల్ ఆర్డర్‌లో మాక్స్‌వెల్ ఫెయిల్ కావడం అనేది ఇట్ వాస్ ఎ బిగ్ థింగ్. అదర్‌వైజ్ మాక్స్‌వెల్ ఒక మంచి సపోర్టివ్ రోల్ ప్లే చేసినట్లయితే లోవర్ ఆర్డర్‌లో ఐ థింక్ దే కుడ్ హావ్ స్కోర్డ్ మోర్ దాన్ 250 ఆల్సో. అటువంటి ఛాన్స్ కనబడింది. అండ్ అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ ఔట్ కావడం, కపుల్ ఆఫ్ వికెట్స్ కోల్పోయినారు. బట్ స్టిల్ ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ స్కోర్ అండ్ దే ట్రైడ్ టు డిఫెండ్ దట్ టోటల్. బట్ అభిషేక్ శర్మ హి వాస్ మాగ్నిఫిసెంట్ యెస్టర్‌డే. నిన్నటి వరకు ఒక సిక్సర్ సాధించినటువంటి అభిషేక్ లాస్ట్ ప్రీవియస్ మ్యాచెస్‌లో నిన్న 10 సిక్సర్‌లు మోత మోగించాడు. హి వాస్ ఎ బిట్ లక్కీ ఆల్సో. ఒక నో బాల్‌కి ఔట్ కావడం. నో బాల్‌కి ఔట్‌ను మనం ఔట్‌గా భావించం. బట్ ఒక క్యాచ్ కూడా డ్రాప్ అయింది. బట్ అదర్‌వైజ్ హి వాస్ ఎక్సలెంట్ యాక్చువల్లీ. హి హ్యామర్డ్ ది పంజాబ్ అటాక్ ఆల్ ప్లేసెస్‌లో. మంచి సిక్సెస్ సాధించాడు. మంచి బౌండరీస్ 14 బౌండరీస్ మీన్స్ యాక్చువల్లీ దాదాపుగా 120 రన్స్ 141లో బౌండరీస్ ద్వారానే వచ్చాయి అతనికి. అండ్ ట్రావిస్ హెడ్ తోటి ఒక వండర్‌ఫుల్ పార్ట్నర్‌షిప్ నమోదు చేయడం. ట్రావిస్ హెడ్ కంటిన్యూడ్ హిస్ కన్సిస్టెన్సీ అండ్ హి ఆల్సో ప్లేడ్ సమ్ గ్లోరియస్ షాట్స్ యెస్టర్‌డే. అండ్ క్లాసెన్ మనం అనుకున్నాం కదా! లైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటే బావుంటది టాప్‌లో అని చెప్పి. అందుకనే ఇషాన్ కిషన్ సెకండ్ రౌండ్ తీసుకొచ్చి క్లాసెన్ మీదికి తీసుకొచ్చారు. దట్స్ ఎ గుడ్ థింకింగ్ ఆల్సో బై ద కెప్టెన్, బై ద మేనేజ్మెంట్. ఎందుకంటే ఎప్పుడు కూడా రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులుంటాయి. సో మొత్తానికి హైదరాబాద్ హోమ్ క్రౌడ్ ముందు 2 డిఫీట్స్ తర్వాత ఒక విక్టరీ సాధించారు. సో ఔట్ ఆఫ్ 4 మ్యాచెస్ దే వన్ 2 హియర్. ఇంకా మ్యాచెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా 3 ముంబై తోటి 23rd రోజు ఆడతారు. ఆ తర్వాత మే ఫస్ట్ వీక్‌లో కూడా కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఉంటాయి. వి ఆల్ నో దట్ హైదరాబాద్ విల్ బి హోస్టింగ్ కపుల్ ఆఫ్ ఎలిమినేటర్ ప్లే ఆఫ్ మ్యాచెస్ కూడా ఇక్కడ జరగబోతున్నాయి. సో బట్ ఇట్ వాస్ జస్ట్ లైక్ ఏ ఫెస్టివల్ లాంటి అట్మాస్ఫియర్ చూసాం నిన్న ఉప్పల్ స్టేడియంలో. వాట్ ఎ మ్యాచ్! వాట్ ఎ బిగ్ స్కోరింగ్ మ్యాచ్! యాహ్! శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ అందరూ ఎంజాయ్ చేశారు. ఆర్య షాట్స్ ఎంజాయ్ చేశారు. ప్రభిష్మరన్ ఆల్సో ప్లేడ్ వెల్. అండ్ చివరి ఓవర్‌లో స్టాయినిస్ అతని యొక్క బిగ్ హిట్టింగ్ ఆహ్, షమీని 27 రన్స్ కొట్టడం. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ ఫర్ స్టైనిస్ ఆల్సో. స్టైనిస్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు ఈ మధ్యలో. బట్ యెస్టర్‌డే హి ప్లేడ్ సమ్ గ్లోరియస్ షాట్స్ యాక్చువల్లీ. బట్ ఆఫ్ ఆల్ ద హైదరాబాద్ బౌలర్స్‌లో షమి వాస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. నిన్న చాలా స్ట్రగుల్ అయినాడు షమి. బట్ మలింగాని తీసుకోవడం కమిందు మెండిస్ ప్లేస్‌లో ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. జీషన్ ఆల్సో బౌల్డ్ వెల్ అండ్ మలింగా టుక్ ఇంపార్టెంట్ వికెట్స్ ఇన్ ఇంపార్టెంట్ ఫేజెస్. సో ఓవరాల్‌గా ఒక మంచి విక్టరీ సాధించారు. అండ్ ఈ విక్టరీ నేను అనుకుంటాను ఒక మొరాల్ బూస్టర్ లాగా పనిచేయాలి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు. బట్ ఇంకా కమింగ్ మ్యాచెస్ టఫ్‌గా ఉన్నాయి వాళ్ళకు. ముంబై అగైన్స్ట్ ముంబైలో ఆడతారు. ఆ తర్వాత ముంబై తోటి ఇక్కడ ఆడతారు. సో నెక్స్ట్ వీక్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఫర్ దెమ్. అండ్ ఈ విక్టరీ అనేది నేను అనుకుంటున్నాను ఒక బిగ్ టానిక్ లాగా పనిచేయాలి. అండ్ దే రియల్లీ ప్లేడ్ వెల్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు దెమ్. హోప్ దట్ దే విల్ కంటిన్యూ ద సేమ్ మొమెంటమ్ ఇన్ ద కమింగ్ మ్యాచెస్.